పిట్ల సంపత్ గారి మరణం యావత్ రాష్ట్రాన్ని కలిచివేస్తుంది. ఎంతో భవిష్యత్తున్న నాయకుడు ఇలా బలవన్ మరణానికి పాల్పడ్డాడంటే దానికి ఏ రకమైన కారణాలు ఉంటాయో ఆలోచించాలి. దాచుకున్నోడు దోచుకున్నోడు వారికి ఏ ప్రాబ్లం లేదు. ఈ ఊరి అభివృద్ధి కోసం అప్పులు చేసి ఈ ఊరు కాంక్షించి ఈ ఊరి మంచిని కాంక్షించిన వాడు మాత్రం ఇలా ఉరికొయ్యల కూగిండు. ఎంబీ రికార్డ్ అయిన తర్వాత కూడా ఈయనకు ఫండ్స్ రిలీజ్ చేయలేదు అంటే దీని వెనుక ఆంతర్యమేందో ఇక్కడ ఉన్న రాజకీయం మాట్లాడాలి. సరే, రాజకీయాలన్నీ పక్కకు పెడితే ఈ రోజు మాజీ సర్పంచులు కూలి పనికి పోతారు. ఉపాధి హామీ కోసం డైలీ కూలికి పోయిన మాజీ సర్పంచులు అంటే మాజీ ఎమ్మెల్యేలకు జరుగుతున్న ఈ గౌరవం ఏదైతుందో ఇప్పుడున్న సర్పంచులకు కానీ అంటే ఇప్పుడున్న సర్పంచులు కూడా భయపడే పరిస్థితి ఉన్నది. రేపు మా పరిస్థితి ఇట్లనే అవుతుందా అనే పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు మరి ఇక్కడ ఉన్న మంత్రి స్పందించిండో లేదో నాకు తెలియదు, కానీ దీనికి ఈ జిల్లాకి ఒక తండ్రిలాగా పెద్ద దిక్కులాగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఖచ్చితంగా వీళ్ళ కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకి ప్రభుత్వం నుంచి జరిగిన నష్టానికి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతా అని చెప్పాలి. ఇప్పటి వరకు అలాంటి చర్యలు ఏవి పాల్పడలేదు. ఉస్నాబాద్ లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ గతంలో మాజీ సర్పంచులు కానీ ఇక్కడ అభివృద్ధి చేసిందే వాళ్ళు. ఇక్కడ అభివృద్ధి గ్రామ స్థాయిలో కంటి రెప్పగల్లా కాపాడిందే వాళ్ళు. ఇవాళ వారి మరణం దీనికి ఖచ్చితంగా ఇక్కడితోటి అంతం పలికేసి ఇక ఎవరూ చనిపోవద్దు. మీకు నిరసన చేయాలనుకుంటే, మీకు కడుపు నొప్పి ఉంటే మంత్రుల ఇల్లును ముట్టడిద్దాం, సెక్రటేరియట్ ముట్టడిద్దాం. అంతేగాని ఇలా చనిపోవడం వల్ల మన కుటుంబాలు అనాథ అయితే 4 రోజులు మాట్లాడుకుంటారు. తర్వాత మనల్ని ఆదుకునే నాదుడు ఉంటాడు. నీ కొడుకు బీటెక్ ఇయ్యాల. ఈ సమయంలో ఆయన మరణం అనేది ఆయన ఎంత మదన పడితే ఉరేసుకుంటాడో ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదాకా ఒకటి మాట్లాడిరు, ఇవాళ ఒకటి మాట్లాడుతురు. యథా రాజా తదా రాజా అన్నట్టు మీ మంత్రులు అయితే రాష్ట్రాన్ని గాలికి వదిలేసి యథేచ్ఛగా ప్రజల్ని కింది స్థాయి నాయకులను కూడా వదిలేసి ఈ రకంగా మీరు దోపిడీ చేసుకుంటా ఇలాంటి చిన్న చిన్న సర్పంచులు ఉప సర్పంచులు వీళ్ళకి ఏదైనా పని వచ్చండి. దునియా కాంట్రాక్ట్లు వస్తున్నాయి. అన్నీ మీ చుట్టాలకు, మీ భార్య పిల్లలకు, వాళ్ళ బామ్మర్దులకు ఇలా ఇచ్చుకుంటూ పోతే మరి కింది స్థాయిలో జెండా పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి ఏంది? ఇలా రాజకీయాలు ఏమన్నా కానీ అది ఏ పార్టీ అయినా కానీ కింద కార్యకర్త బతకాలనా లేదా? ఇలా కార్యకర్తలకు బతుకు లేకుండా అయిపోయింది. ఉస్నాబాద్ అయితే మరి ఉస్నాబాద్లో నేను ఈ మధ్య చాలా చాలా దౌర్భాగ్య స్థితి ఉన్నది. ఇక్కడ గతంలో కూడా ఉస్నాబాద్లో ఒకరు ఇట్లా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. సో వీళ్ళందరిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పిట్ల సంపత్ గారి విషయాన్ని మనం ఇక్కడితో వదిలేయకుండా రేపు ఇంకొక ప్రాణం నష్టం జరగముందుకి అది సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఎవరైనా వాళ్ళ ప్రాణాలు కాపాడే విధంగా ఒక చర్య తీసుకోవాలి. ఇక్కడ ఉన్న నాయకులందరూ పార్టీలకు అతీతంగా ఇక్కడ పోయింది ఒక మనిషి ప్రాణం, ఈ ఊరు కోసం తాపత్రయపడ్డ వ్యక్తి ప్రాణం. కాబట్టి దానికి విలువనిస్తూ మనందరం ఖచ్చితంగా ఇక్కడ జరిగిన నష్టానికి ఎవరైతే ఈయన మరణానికి కారణమైనారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈయనను వేధించారు, మానసిక వ్యధకు గురి చేశారు. సో ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ మైకుల ద్వారా మీడియాకి రాష్ట్ర వ్యాప్తంగా పోతో లేదో కానీ ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సివిల్ డ్రెస్ లలో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూర్చున్నారు కదా, ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పుడు ప్రజలు ఇంత కోపంగా ఉన్నారంటే మీరు ఆలోచించండి. ఈ కోపం తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది అనుకోండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెక్స్ట్ టర్మ్ ఉండదు. ఈ రకమైన చర్యలు బంద్ చేసి ఊరి కోసం తాపత్రయపడుతున్న నాయకుల్ని కాపాడాలి. ఇక్కడ మంత్రి ఉన్నాడు కదన్న, ఇక్కడ పొన్నం ప్రభాకర్ కి నేను మొన్ననే చెప్పిన, పొన్నం ప్రభాకర్ లాస్ట్కి వస్తే చికెన్ వేస్టేజ్ బిజినెస్ కూడా ఎత్తాడు. చికెన్ వేస్టేజ్ కోడి పేగుల బిజినెస్ కూడా ఎత్తుండు. ఎవడు చేయాల పని? చిన్న చిన్న వ్యక్తులు, బతకలేని వాళ్ళు చేయాల్సిన దందా. కరీంనగర్ లో, ఉస్నాబాద్ లో, సిద్దిపేటలో చికెన్ వేస్టేజ్ వ్యాపారం చేస్తారు. ఇట్లాంటి చిన్న చిన్న బుడ్డ సర్పంచులుగా పనిస్తే పాపం వాళ్ళ ఈ గ్రామానికి ఏదో ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేయరా? అంటే లాస్ట్కి వస్తే కోడి పేగుల వ్యాపారం కాడి నుంచి ఒక మంత్రి దిగజారిన తర్వాత
ఇక్కడ ఈ సర్పంచులు ఏ హోప్ తోటి ఉంటారు, ఈ ఉప సర్పంచ్ ఎలా ఉంటారు మీరు ఆలోచించి. మంత్రి గారి పైన ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాలి. ఇక్కడ ప్రజల యొక్క ఆగ్రహం మీరు చూస్తా ఉన్నారు. ఈ మంత్రి యొక్క అసమర్థపు మంత్రి. నేను చాలా సార్లు చెప్పిన కుంభకోణాల మంత్రి ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి వీళ్ళకు ఖచ్చితంగా ఆయన పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో శాంక్షన్ చేస్తా అని మాట ఇచ్చే వరకు మనమంతా ఒక మాట మీద ఉండాలని కోరుకుంటున్నాం.